మరి ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి దగ్గరికి, మరి ఇక్కడ గెలుపు ఎవరిది అనుకోవచ్చు? ఇక్కడ గెలుపు ఈ దెబ్బలో మటుకు అసలు ఇక్కడ ఈ పత్తిపాటి నియోజకవర్గం నీకు పెమ్మసాని కానీ ఈ రామాంజనేయులు కానీ వీళ్ళిద్దరికి అసలు పెమ్మసాని గారు అంటున్నారు కదా, మరి ఆయన కొన్నాళ్ళుగా జనాలు తిరుగుతున్నారు, మరి ఆయన అమెరికా నుంచి వచ్చాడు, ఆయనకి జనాల కష్టాలు ఎలా తెలుస్తాయి అంటున్నారు. మరి అమెరికా నుంచి వచ్చా అన్న జగన్ మన ఊరు నుంచి వచ్చాడా ఏంది? ఆ జగన్ మాత్రం ఏడో కడప నుంచి రావట్లా, ఏడో సార్ ఎవడో కూడా అమెరికా నుంచి వస్తాడు, అమెరికా వచ్చి ఆడేమన్నా అమెరికాలో ఉన్నాడు, ఏడబుట్టినాడేగా, ఏడబుట్టినాయనేగా, ఆడేదో సంపాదన కోసం పోయాడు, ఆయన సంపాదన తృప్తి పడ్డాడు, చాలు అనుకున్నాడు, వచ్చి ఏడ జనానికి కథ మేలు చేద్దాం అనుకున్నాడు, వచ్చాడు చేస్తాడు అనుకుంటున్నాం. మేము డైరెక్ట్గా పోయి కూడా కలిసాము ఆయన్ని. కొన్నాళ్ళుగా వచ్చినా కానీ నమ్మకం ఉందంటారా? గ్యారంటీ నమ్మకం. ఆయన అసలు ఇప్పుడు చేసేది ఆయన అమెరికాలో ఉంటా కూడా ఈడ నీళ్ళ ట్యాంకులు పెట్టి తెనాల దగ్గర ఇటు నరసరావుపేటలో నీళ్ళ ట్యాంకులు పెట్టి ఈ ప్రజాసేవ అప్పుడు కూడా చేస్తూనే ఉన్నాడు. అప్పుడే ఆయన ఎమ్మెల్యే లేదు, ఎంపీ లేదు, ఒక పార్టీలో లేడు, అప్పుడు కూడా చేస్తూనే ఉన్నాడుగా. అప్పటాన్ని లాగడ కూడా చేశాడుగా, పోయిన 5 ఏళ్లలో కూడా చేశాడుగా. అలాగే చూసుకుంటే గత 5 ఏళ్ళుగా ఈయన ఉన్నారు. 5 ఏళ్ళుగా ఏం చేయలే. నేను చేశాను, బటన్ నొక్కాను, నా ఎస్సీలు నా బీసీలు అని చెయ్యి తప్ప ఏమి చేసింది లేదు ఎవడికి. అంతా చేసింది అరాచక పాలన. ఆ అరాచక పాలనాన్ని తీసేయాలనే మా ఆలోచన ప్రతి ఒక్కళ్ళమే. అది మరి ఇంకొకటి, విద్యార్థులు చదువుకొని కూడా నిరుద్యోగులుగా ఉన్నారు ఇక్కడ, మరి గంజాయి పాలవుతున్నారని కూడా ఒక మాట అయితే వినిపిస్తుంది. అసలు గంజాయి తీసుకొచ్చి నడిపిస్తున్నాడు కదా జగన్ గారు. అసలు గంజాయి పాలన, మద్యపాలన, మొత్తం ఇసుక పాలన మొత్తం చేస్తున్నాడు. ఎవడన్నా ఎదురు తిరిగితే వాడిని కేసు పెడుతున్నాడు, ఎస్సీ కేసు పెడుతున్నాడు. ఇప్పుడు మేము ఎస్సీలమే అనుకో, మా ఎస్సీల మీద పక్కటి చేత మా ఎస్సీల మీద కేసు పెట్టిస్తున్నాడు. మరి ఇప్పుడు ఎలక్షన్ దగ్గరకు వచ్చినాయి, మరి ఇక్కడ టీడీపీ నుంచి కావచ్చు, అటు వైసీపీ నుంచి. అవును, పొత్తు ఉంది కదండి, ఉమ్మడి పొత్తు అది ఒకటి ఉంది కదా, పొత్తు ఉంది కదా. ఎవరుండా పొత్తుకే ఓటేస్తాం మేము అందరమే. ఏ పార్టీ ఉండా పొత్తునే బలపరుస్తాం. పొత్తును బలపరుస్తారు. ఓకే. మరి ఇంకొకటి, ఇప్పుడు ఎంపీ అభ్యర్థి ఉన్నారు కదా, అటు సైడ్ కూడా 2-3 అవకతాలు జరిగినాయని చెప్పేసి కూడా చేంజ్ చేసిరని కూడా అంటున్నారు. మరి ఇటైతే కానీ మరి ఏ విధంగా ఉంది అనుకో, ఒక్క ఓటు కూడా చేయలేదండి. మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా ఒక్క ఓటు కూడా చేయలేం. ఇప్పుడు ఎంపీ అభ్యర్థి ఎవరు ఇక్కడ? శంసాని గెలుస్తాడా? పక్క ఫుల్ మెజార్టీతో గెలుస్తాడు. ఫుల్ మెజార్టీతో గెలుస్తాడు. మా ఎమ్మెల్యే కూడా పెద్ద మెజార్టీతో గెలుస్తాడు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.